హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియనాయక్. మీరు చూస్తున్నారు రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈ రోజు భాగంగా ఇక్కడ భద్రాచలం అయితే రావడం జరిగింది. భద్రాచలంలో ఇక్కడ విలేజ్, ఇక్కడ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అయితే మనం అయితే రైతుని అడిగి తెలుసుకుందాము. యాక్చువల్గా ఇది గోదావరి నది. అటు చూసినట్లయితే ఒక స్తంభం కనబడుతుంది, అక్కడ నుంచి గోదావరి పాకుతుంది. గోదావరి వచ్చిన తర్వాత ఇది గోదావరి 50 అడుగుల ఎత్తున గోదావరి నడిచింది. మళ్ళీ దాని తర్వాత ఎంత నీళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు దీనికి ఇంత మాదిరిగా రావడానికి కారణం ఏంది, ప్లస్ ఇప్పుడు మొత్తం పూత మీద మల్లెపూల తోట కంటే హైలైట్గా పూతుంది. మరి ఈ విధంగా చేయడానికి కారణం ఎలా విధంగా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఈ విత్తనం ఏంటిది, ఈ సీడ్ ఏది ఏ విధంగా ఉన్నది అనేది మనం మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? రాము. రాము, మీకు సార్ అడ్రస్ చెప్పవా రాము గారు? వెంకటరెడ్డిపేట, ఎడపాక మండలం, తూర్పుగోదావరి జిల్లా. అంటే భద్రాచలం కదా, ఇటు తూర్పుగోదావరి జిల్లాకు మీది వస్తుంది అన్నట్టు, దగ్గరలో ఉంటది. అయితే ఇప్పుడు మీది డిస్టిక్ ఏదన్నారు? ఎడపాక డిస్టిక్, తూర్పుగోదావరి జిల్లా. అక్టోబర్లో వేసారు అంటే సెప్టెంబర్లో వేస్తే గోదావరి పట్టింది. గోదావరి పట్టిందంటే ఎలా అంటే మాకు ఆల్రెడీ పెట్టేశాక మళ్ళీ వెనకమాల ఒక 50 అడుగులు గోదావరి వచ్చింది. అంటే వారం అయితే పెట్టేసి 50 అడుగులు గోదావరి వచ్చేసి ఇప్పుడు ఈ తోటలో నీళ్లు ఈ హైట్ వచ్చిందా? మొకాలైతే వచ్చిందా? నడువుల కాడికి వచ్చింది. ఇక్కడ అక్కడ రోడ్డు కాసింది. ఆ రోడ్డుకి ఆ రోడ్డు దాకా మొత్తం నీళ్ళే, ఇదంతా నీళ్ళ జలమయం అయిపోయింది. 50 అడుగులు వచ్చింది. 50 అడుగులు అయిపోయిన తర్వాత ఇప్పుడు గోదావరి వచ్చి పోయింది. ఇప్పుడు ఇది మొత్తం ఏ నెల? ఇది మన నల్లరేగడ అంటే మట్టి అండి, మన గోదావరి మట్టి, ఒండ్రు మట్టి మొత్తం మెత్తగా ఉంది కదా, నేల మొత్తం మెత్తగా ఉంది, హైట్ వచ్చింది. ఇప్పుడు ఈ కాపు ఇప్పుడు సెట్ అవుతుంది. ఏ విత్తనం అండి ఇది? సఫల భీష్మ అండి. సఫల భీష్మ 36. సఫల భీష్మ 36. ఇప్పుడు పడ్డ కాయ కూడా ఇంత నాజుగా, ఇంత పొడుగు బాగుందిగా, బాగా క్వాలిటీ ఉంది. నచ్చిందా నీకు? ఈ విధంగా క్వాలిటీ బాగా పొడుగు సన్నగా ఉంది, కాయ కూడా బాగుంది, నీట్గా ఉందా? ఇప్పుడు ఇది 2 నెలల తోట. ఇప్పుడు దీనికి నల్లి గాని, పూతలో నల్లి గాని ఏం లేదు. ఓకే, రీసెంట్ గా ఏ మందు కొట్టావు? రీసెంట్ గా అయితే గ్రాసియా కొట్టావా? హనాబి కలిపినా? గ్రాసియాలో కలిపిన హనాబి గ్రాసియా 2 కొట్టినావా? నల్లి లేదు. ఓకే, ఎంత బాగా అంటే బాగా వచ్చింది అంటావు. సూపర్ గా ఉంది, కాయ సైజు కూడా బాగుంది. ఓకే, ఈ విధంగా కాయ సైజు ఉంది. ఓకే, అన్ని విధాలుగా నీకు నచ్చింది. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టావు? మొత్తం 10 ఎకరాలు. ఓకే, 10 ఎకరాలలో భీష్మ ఎన్ని ఎకరాలు పెట్టావు? భీష్మ వచ్చి 2 ఎకరాలు పెట్టావు. 2 ఎకరాలు. ఓకే, ఇంకో వెరైటీ ఏం పెట్టావు? లోలా పెట్టాను. లోలా, అది ఎక్కడ పెట్టినావు? అది అవతల అవాగవతల లోలా వెరైటీ పెట్టినావు. ఓకే, అది ఎలా ఉంది? అది కూడా చూద్దాం. ఓకే, అయితే ఇప్పుడు మనం అక్కడ చూసింది, ఆ బిట్ అక్కడ చూసింది, అటువైపు చూసింది భీష్మ 36 సఫల్ కంపెనీ వారిది. ఓకే, ఈ బిట్ వచ్చేసి లోలా టిఆర్ఆర్ కంపెనీ వారిది లోలా. దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం చెప్పగలుగుతావా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అయితే చూసినట్లయితే ఇక్కడ చెట్టు కూడా చూస్తే బుట్ట ఆకారంలో ఉంది, మంచి నీట్ గా నిగనిగలాడుకుంటుంది. కాయ చూస్తే ఇప్పుడు 2 నెలల తోట యాజ్ ఇట్ ఈజ్ గా దాంట్లో ఎలాగే ఉందో దీంట్లో కూడా సేమ్ అలాగనే ఉంది. ఇదే విధంగా చూసినట్లే కాయ సైజు యాజ్ ఇట్ ఈజ్ గా మనం చూసుకోవచ్చు. సఫల్ భీష్మ నేనైతే లాస్ట్ ఇయర్ 2 రకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సఫల్ భీష్మ 36, అదేవిధంగా ఇటు చూసినట్లయితే ఇది టిఆర్ఆర్ కంపెనీ లోలా. 2 రకాలు, 2 వెరైటీలు అయితే సూపర్ గా కనబడుతున్నాయి. అది ఏ చెట్టు చూసినా కూడా అదే రకంగా కనబడుతున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ గానే మనం చూడొచ్చు. ఇప్పుడు కాయ సైజు ఎక్కడ చూసినా కూడా, ఏ చెట్టును చూసినా కూడా ఇప్పుడిప్పుడే కాపు దిగుతుంది. ఇంకా చాలా టైం ఉంది దీనికి, ఇంకా చాలా టైం ఉంది. మీకు జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో చూడొచ్చు అంటావు. ఏ హైట్ ఉంటుంది సార్ చూపెట్టు? ఈ హైట్ ఇక్కడ దాకా వస్తుంది, ఫిబ్రవరిలో చూడాలంటావు. ఇప్పుడైతే మొత్తం మల్లెపూలు చూసినట్టే మొత్తం టోటల్ మల్లెపూలు లెక్క మొత్తం యాసిడ్ గా మొత్తం పూత మీద ఉంది. చిన్న ఫస్ట్ మైల కాపు అయితే ఇప్పుడు పడుతుంది. ఓకే, ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ భద్రాచలం దగ్గరనే ఏ ఊరు అంటారు ఇది? వెంకటరెడ్డిపేటలో మనం ఉన్నాము. వెంకటరెడ్డిపేట రైతు రాంబాబు గారితో ఇంతసేపు మనం మాట్లాడినాం. ఓకే, నా ఛానల్ మొదటిగా చూసినా లైక్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.